Right, ఈ వీడియోలో విల్ హ్యావ్ అ షార్ట్ కట్. మీరు ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్ట్ చేయడానికి లేదా పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేయడానికి ఐ విల్ టెల్ యూ షార్ట్ కట్. ఇది డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో రాయొద్దు, ఎందుకంటే క్లియర్గా ఎగ్జామ్లో స్టాక్ మెథడ్ అని మెన్షన్ చేస్తున్నారు. సో 90% ఆఫ్ ద క్వశ్చన్ దే ఆర్ మెన్షనింగ్ స్టాక్ మెథడ్. సో డైరెక్ట్గా మీరు డోంట్ గో ఫర్ దిస్, బట్ యూ కెన్ వెరిఫై వెదర్ మీరు చేసింది కరెక్టో కాదో. ఓకే, రైట్. సో లెట్ us డూ దాట్. సో దీన్ని మనం వీల్ కన్వర్ట్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ ఫస్ట్. Okay, so what is the expression? A plus B star C minus D. So but divided by ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్రేసెస్లో ఉన్నది ఫస్ట్ కన్వర్ట్ చేయండి. ఇది కన్వర్ట్ చేసిన ఫస్ట్ ఇది ఎలాగైనా కన్వర్ట్ చేయొచ్చు. ఫస్ట్ వీల్ కన్వర్ట్ దిస్ ఏబి ప్లస్ పోస్ట్ ఫిక్స్ కాబట్టి ప్లస్ లాస్ట్లో వస్తుంది. అలాగే ఇది సిడి మైనస్ వస్తుంది, అంతేనా? సో మధ్యలో వీల్ హ్యావ్ స్టార్ డివైడెడ్ బై ఈ. క్లియర్? ఓకే, నా చూడండి ఇక్కడ ఏబి ప్లస్ ఎలా చేశారు? యూ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ వన్ ఆపరెండ్ అండ్ దిస్ ఇస్ అనదర్ ఆపరెండ్. ఆపరేటర్ ఎక్కడ ఉండాలి? ఆపరేటర్ లాస్ట్లో ఉండాలి, అంతేనా? సో ఇఫ్ ఐ టేక్ ఏ ప్లస్ బి, మీరు ఏబి ప్లస్కి ఎలా రాశారు? ఆపరెంట్స్ రెండు పక్క పక్కన రాసి లాస్ట్లో ఆపరేటర్ రాశారు. అదే ప్రిఫిక్స్ అయితే యూ విల్ రైట్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఎందుకు? ఆపరేటర్స్ రెండు పక్క పక్కన రాస్తారు అండ్ దెన్ ప్లస్ రాస్తారు. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ టేకెన్ యాజ్ వన్ ఆపరేటర్. లెట్స్ సే దీన్ని ఆపరేటర్ 1 అనుకుందాం, లేదా సింపుల్గా ఎక్స్ అనుకుందాం. ఓకే, అండ్ దిస్ ఇస్ వై, ఇది ఆపరేటర్ 2 అనుకుందాం, సారీ ఆపరెంట్ 2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఎలా రాస్తాం? మధ్యలో ఏముంది? ఆపరేటర్ స్టార్ ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఎలా రాస్తాం? ఓకే, ఇక్కడ స్టార్ ఉంది, డివైడెడ్ బై ఉంది, లెఫ్ట్ టు రైట్ అసోసియేటెడ్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ స్టార్కి ఇస్తాం. ఓకే, అదే రైట్ టు లెఫ్ట్ అయితే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం, అది సపరేట్ స్టోరీ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎక్స్ ఇది అనుకుందాం, ఇది ఒక ఆపరెండ్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఇదంతా కూడా వై, ఇదంతా కూడా ఎక్స్. అప్పుడు ఎలా రాస్తారు మీరు? ఎక్స్ వై స్టార్, అంతే ఇలాగే రాస్తారా మీరు? సో ఇక్కడ ఎక్స్ ఏంటి? ఏబి ప్లస్. వై ఏంటి? సిడి మైనస్. ఓకే, సిడి మైనస్ స్టార్ ఎలాగో, స్టార్ ఆపరేటర్ కాబట్టి లాస్ట్లో పెట్టారు. ఓకే, we'll do a few more examples, you'll understand. Okay, so finally this divided by e. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపి ఒక ఆపరెండ్, ఇది ఒక్కటే ఒక ఆపరెండ్. సో దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ వై అనుకుందాం. అప్పుడు ఎలా రాస్తారు మీరు? ఎక్స్ వై, మధ్యలో ఆపరేటర్ ఏంటి? డివైడెడ్ బై. సో ఎక్స్ ఏంటి? ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఏబి ప్లస్ సిడి మైనస్ స్టార్. ఓకే, తర్వాత ఆపరెంట్ రాయాలి, వై రాయాలి. వై ఏంటి? ఈ. ఓకే, ఆ తర్వాత ఆపరేటర్ రాయాలి విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్. సో మీరు స్టాక్తో కన్వర్ట్ చేసి చూడండి, యూ షుడ్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్. Now we'll solve the same problem for infix to prefix. Okay, so same we will do it for infix to prefix. What is the expression? We have a plus b star c minus d divided by e. Okay, right. Check here. First we'll convert these two. ఈసారి ప్లస్ ఏబి అని రాస్తారు, ఎందుకు? ప్రిఫిక్స్లో ఆపరేటర్ ముందు ఉండాలి. ఓకే, స్టార్ మైనస్ సిడి డివైడెడ్ బై ఈ. ఓకే, నౌ సి, నౌ ఇదంతా కలిపి యూ కెన్ హ్యావ్ వన్ ఆపరెండ్ విచ్ ఇస్ ఎక్స్, ఇదంతా వై. సో మీరు ఏ స్టార్ బి, లేదా ఇప్పుడు సింపుల్గా ఎక్స్ స్టార్ వై, అంతే కదా? ఇప్పుడు ఏముంది? ఇక్కడ ఎక్స్ స్టార్ వై ఉంది. ఎలా రాస్తారు? ప్రిఫిక్స్లో స్టార్ ఎక్స్ వై, అంతేనా? సో రైట్ లైక్ దిస్, స్టార్ ఎక్స్ వై డివైడెడ్ బై ఈ. ఓకే, డివైడెడ్ బై మనం ఎప్పుడు రాయక్కర్లేదు. ఫస్ట్ వీల్ రైట్ దిస్. వాట్ ఇస్ ఎక్స్? ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ప్లస్ ఏబి. వాట్ ఇస్ వై? మైనస్ సిడి. ఓకే, divided by e. Okay, now you take all these as, let us say, x and this is y. Okay, ఇప్పుడు x y divided by, అంతేనా? Okay, so divided by what is x?
star plus AB minus CD. Yeah, what is y? E. Okay, this is the infix to prefix conversion. ఓకే, మీరు స్టాక్ ఆపరేషన్లో ఇదే ప్రాబ్లం చేశాను అనుకుంటాను. సో యూ జస్ట్ వెరిఫై, యూ షుడ్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఓకే, ఓకే, వాట్ విల్ డూ ఇస్ బ్రాకెట్స్ లేవు, లెట్స్ సే బ్రాకెట్స్ ఏం పెట్టలేదు వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఇచ్చారు. లెట్స్ సే ఏ స్టార్ సి మైనస్ డి లెట్స్ సే ఈ స్టార్. ఓకే, సో ఇలా ఇచ్చారు అనుకుందాం. సో ఇక్కడ బ్రాకెట్స్ లేవు, అప్పుడు ఏం చేయాలి? యూ షుడ్ టాక్ అబౌట్ ప్రియారిటీ. ఓకే, సో ఇప్పుడు ప్రియారిటీ చూడండి, ఏది హైయెస్ట్ ప్రియారిటీ? ఐ హావ్ టోల్డ్ యూ దిస్ ఇస్ హైయెస్ట్ ప్రియారిటీ, ఆఫ్టర్ దట్ స్టార్ అండ్ డివైడెడ్ బై, ఆఫ్టర్ దట్ ప్లస్ అండ్ మైనస్. ఓకే, దిస్ ఇస్ ద హైయెస్ట్, దిస్ ఇస్ ద లోయెస్ట్. ఆఫ్ కోర్స్ బ్రాకెట్ ఇస్ అ డిఫరెంట్ ఎంటిటీ, బ్రాకెట్స్ లో ఉన్నదే ఫస్ట్ చేస్తాం. ఓకే, సో దాట్ ఈస్ మోర్ హైయర్ ప్రియారిటీ, బట్ జనరలీ రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఏం కన్వర్ట్ చేయాలి నేను? ఫస్ట్ ఐ విల్ కన్వర్ట్ దాట్. దాన్ని ఎలా రాస్తాం? పోస్ట్ ఫిక్స్లో అయితే ఏబిసి ఇది ఇలా రాస్తాం, అంతేనా? సో నేను బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ జస్ట్ బ్రాకెటింగ్ ఇట్ అవుట్. సో దిస్ ఇస్ స్టార్ సి మైనస్ డి. ఇప్పుడు మిగతా వాటిల్లో ఇంకేమేమి ఆపరేటర్స్ ఉన్నాయి మనకి? వీ హ్యావ్ స్టార్ హియర్, వీ హ్యావ్ స్టార్ హియర్, వీ హ్యావ్ మైనస్ హియర్. ఓకే, స్టార్ స్టార్ ఈక్వల్ ప్రియారిటీ, అంతేనా? స్టార్ స్టార్, ఇక్కడ రెండు స్టార్లు ఉన్నాయి, ఈక్వల్ ప్రియారిటీ. అఫ్ కోర్స్ మైనస్ ఎలాగో లోవర్ ప్రియారిటీ కాబట్టి ఫస్ట్ అది చూడం, స్టారే చూస్తాం. బట్ రెండు ఈక్వల్ ప్రియారిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి? విచ్ ఇస్ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ. ఫస్ట్ ఏం చేస్తాం? లెఫ్ట్ నుంచి ఎవాల్యుయేట్ చేస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే మామూలు మనం రెగ్యులర్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు చూడండి, నౌ ఇది ఒక ఆపరాండ్, ఇది ఒక ఆపరాండ్. ఓకే, సో వాట్ విల్ యూ డూ? ఈ ఏబి ఇలా పెట్టాం, ఆపరేటర్ ఎక్కడ రావాలి? లాస్ట్లో రావాలి, వచ్చింది. ఓకే, స్టార్ సి మైనస్ టి. ఓకే, రైట్. సో నౌ ఇదంతా కలిపి యూ హ్యావ్ ఇట్ యాజ్ వన్ ఆపరెంట్ అండ్ సి ఈజ్ ఎనీవే దేర్. ఓకే, సో ఎక్స్ స్టార్ సి ఎలా రాస్తాం మనం? ఎక్స్సి ఎక్స్సి స్టార్ రాస్తాం, అంతేనా? సో విల్ రైట్. ఓకే, ఫస్ట్ ఎక్స్ ఏంటి? ఈఏబి స్టార్, తర్వాత ఏం రాయాలి? ఆపరేటర్ రాయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆపరెంట్ రాయాలి, సారీ, సి. ఓకే, ఆ తర్వాత యూ రైట్ ద ఆపరెంట్. ఓకే, సో ఇదంతా ఒకటి మైనస్ డి. సో జస్ట్ పాజ్ ద వీడియో, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది? జస్ట్ పాజ్ ద వీడియో అండ్ రైట్ ఇట్ బై యువర్ సెల్ఫ్. సో నెక్స్ట్ ఏం రావాలి? ఈఏబి డివైడెడ్ ఎక్స్పోనెన్షియల్ స్టార్ సి స్టార్ డి మైనస్. ఓకే, సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. నౌ యూజింగ్ దిస్ లెఫ్ట్ టు రైట్ ప్రియారిటీ, లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ, ఇది చేయండి. ఏ స్టార్ బి మైనస్ డి ప్లస్ ఈ, let us say star f. Okay, ఇది మీరు do it and give me the answer in the comment box. Okay, so ఇక్కడ గుర్తుపెట్టుకోండి, it is having higher priority but it is right to left associated. That is the hint I am giving. Okay, that is right to left associativity. దాని ప్రకారం మీరు చేయాలి. లెఫ్ట్ టు రైట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, రైట్ టు లెఫ్ట్ చేస్తే ఒకటి ఆన్సర్ వస్తుంది. దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. యూ జస్ట్ ట్రై ఇట్ అవుట్ and after you are done, place it in the comments. Okay.